నా మొదటి ప్రతిపాదన. వీటి గురించి మనం చాలా తీవ్రంగా సుహృద్భావ వాతావరణంలో నిష్కల్మషంగా నిష్కర్షగా చర్చించాల్సినటువంటి అవసరం దాపురించింది. చర్చించాల్సిన అవసరం ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు దాపురించింది. మొదటి ప్రతిపాదన, ఇది మనం వింటూ ఉంటాం కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించం లేదా పట్టించుకో. మొదటి ప్రతిపాదన ఏమిటి అంటే, ఎందుకంటే ఏ విధానాన్నైనా అర్థం చేసుకోవాలి అంటే మనిషిని అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనుషులతో నిండినటువంటి సమాజాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. మనుషులు సమాజాలు నిర్దిష్ట చారిత్రక స్థితుల్లో ఉంటాయి కాబట్టి చరిత్రను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అందుకే మనుషులు అనేవారు చారిత్రక జీవులు. హ్యూమన్స్ ఆర్ హిస్టారికల్ బీయింగ్స్. దీన్ని మరిచి మనం చర్చ చేస్తే నేల విడిచి సాము చేసినట్టే ఉంటుంది. ఎందుకు అంటే మనము ప్రతిపాదించే విధానాలకు ఒక చారిత్రక నేపథ్యం ఉంటూ ఉంటుంది. మనం చేసే ఆలోచనలు ఒక చరిత్ర నుంచి ఉద్భవిస్తాయి, ఒక చారిత్రక నేపథ్యం నుండి ఆవిర్భవిస్తాయి, ఒక చరిత్రను సృష్టించేందుకు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి. దీని మౌలికత ఏమిటి అంటే మనుషులు మౌలికంగా చారిత్రక జీవులు. మనం వేసుకునేటువంటి ఆహార్యం కూడా ఒక నిర్దిష్ట చారిత్రకతను ప్రతిబింబిస్తూ ఉంటుంది. మనము కట్టుకునే బట్ట బొట్టు కూడా మన నిర్దిష్ట చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి మనుషులు చారిత్రక జీవులు. దీన్ని నేను ఎందుకు మొదటే చెబుతున్నాను అంటే చరిత్రను విడిచి విధానాల విశ్లేషణ జరగకూడదు. చరిత్రకు ఆవల విధానాల విశ్లేషణ జరగకూడదు. చరిత్రకు వెలుపల మన ఆకాంక్షల వ్యక్తీకరణ కూడా ఉండకూడదు. కాబట్టి మనుషులు మౌలికంగా చారిత్రక జీవులు. రెండవది, దీనికంటే చాలా ముఖ్యమైనదని నేను భావిస్తూ ఉంటాను, మనుషులుగా మనం నైతిక జీవులం. నైతిక జీవులు అనగానే దాని పక్కకే ఆ కూడా ఉంటూ ఉంటుంది, అనైతిక జీవులం. మనం ఎంతగా నైతిక జీవులమో అంతగా అనైతిక జీవులము. జంతువులు నైతికము కాదు, అనైతికము కాదు. నైతిక అనైకతల్లో వాళ్ళు న్యూట్రల్గా ఉంటూ ఉంటాయి జంతువులన్నీ కూడా. మనుషులు మాత్రమే నైతిక జీవులు. వీఆర్ మోరల్ బీయింగ్స్, వీఆర్ నార్మేటివ్ బీయింగ్స్. ఒక విధానం అన్నది ఒక చారిత్రక సందర్భంలో నిర్దిష్టమైనటువంటి నైతికతల కోతం వస్తూ ఉంటుంది. అది ఏ విధానమైనా కానివ్వండి, ఆర్థిక విధానం కావచ్చు, విద్యా విధానం కావచ్చు, సాంస్కృతిక విధానం కావచ్చు, రాజకీయ విధానం కావచ్చు. ఒక నిర్దిష్టమైన చారిత్రక స్థితుల్లో వస్తూ ఒక నిర్దిష్టమైనటువంటి నైతిక విలువల్ని సాధించే దిశగా సాగుతూ ఉంటుంది. నైతిక విలువలు లేకుండా లేదా విలువలు లేకుండా ఒక విధాన ప్రకటన అనేది సాధ్యం కాదు. విలువలతో మనం విభేదించవచ్చు కానీ విలువలు మాత్రం ఉంటాయి. నువ్వు నమ్మే విలువలతో నేను విభేదించవచ్చు కానీ విలువలు లేకుండా మానవ సమాజము, మానవ జీవితము, మానవ సంబంధాలు సాధ్యం కాదు. కాబట్టి ఒక విధానాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏ విధానమైనా కానివ్వండి, ఆ విధానం వస్తున్నటువంటి చారిత్రక స్థితుల్ని, ఆ విధానం ప్రతిపాదిస్తున్న నైతిక విలువల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు ఈ రెండు తప్పకుండా తీసుకోవాలి అంటే ప్రతి మనిషి చారిత్రక జీవి, నైతిక జీవి. మనము చారిత్రకత గూర్చి, నైతికత గూర్చి మనలో చైతన్యము ఉన్నా లేకపోయినా అచేతనంగానైనా మనము తప్పనిసరిగా చారిత్రక నైతిక జీవులం. కాబట్టి ఈ రెండు ప్రతిపాదనలు మీరు ఆలోచించాలి. వీటి గురించి విపరీతంగా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విధానం అన్నది ఏంటి? నేను చాలా సూక్ష్మంగా విధానాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తాను. ఎనీ పాలసీ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏ విధానమైన తీర్మానాల యొక్క సముదాయం లేదా సముచ్చయం. ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ స్టేట్మెంట్స్. నువ్వు చేసే స్టేట్మెంట్స్కు నేను చేసే స్టేట్మెంట్స్ను విధానం అనలేదు. అది వైయక్తిక విధానమే అవుతూ ఉంటుంది.
ఒక ప్రతిపాదన లేదా ఒక ప్రకటన లేదా ఒక తీర్మానం విధానం కావాలి అంటే దానికి అధికార బలము జోడు కావాలి. అందుకే ఏ విధానమైనటువంటి ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ స్టేట్మెంట్ సపోర్టెడ్ బై లెజిటిమేట్ అథారిటీ. శాసనబద్ధమైనటువంటి ఒక అధికారము నోటి నుంచి వస్తున్నటువంటి ప్రకటనల యొక్క సారమే విధానం, ఏ విధానమైనా. So it is a statement coming from the legitimate authority. Maybe we consider them as illegitimate, but in a given social context, it is the legitimate. ఇవ్వబడినటువంటి చారిత్రక స్థితుల్లో వాళ్ళు లెజిటిమేట్ స్థానంలో కూర్చున్నారు. కాబట్టి విధానం అన్నటువంటిది కొన్ని తీర్మానాల సముదాయం. ఈ విధానానికి ప్రాతిపదికగా లేదా విధానాలకు ఆలంబనగా ఉండేటువంటి అంశాలు చాలా ఉంటాయి. కానీ రెండు మాత్రం వాటిని వర్గీకరించి కనుక చెప్పగలిగితే రెండు అంశాలు తప్పనిసరిగా ప్రతి విధానంలో మనము వెతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవేమిటి అంటే, విధానాలు కొన్ని ఆదర్శాల వెలుగులో ప్రతిపాదించబడతాయి. కాబట్టి విధానాలను నడిపిస్తున్నటువంటి ఆదర్శాలు ఏమిటి? వాట్ ఆర్ ది ఐడియల్స్ దట్ ఆర్ డ్రైవింగ్ ది పాలసీ? దిస్ ఇస్ నెంబర్ 1. విధానాలు అన్నవి ఆకాంక్షల ప్రతినిధిగా ముందుకు వస్తూ ఉంటాయి. ఎవ్రీ పాలసీ రిప్రజెంట్స్ సర్టెన్ ఆస్పిరేషన్స్. ఆస్పిరేషన్స్ను, ఆకాంక్షల్ని ప్రతిఫలించకుండా విధానం అన్నది సంభవం కాదు. మీరు రైతు వారి విధానాన్ని తీసుకున్నా అది ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తుంటుంది. ఎవరి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తుంది అన్నది మరో అంశం, కానీ అది ఆకాంక్షల్ని మాత్రం ప్రతిబింబిస్తుంది. రైతు చట్టం అన్నది లేదా రైతు విధానం అన్నది ఒక ప్రత్యేక వర్గం యొక్క ఆకాంక్షల్ని ప్రతిబింబిస్తున్నది. కాబట్టి మిగతా వర్గాలన్నీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి ఆకాంక్షల్ని ప్రతిబింబించడం లేదా ఆకాంక్షల్ని ప్రతిఫలించడం లేదా ఆకాంక్షలకు ప్రతినిధిత్వాన్ని కలిగించడము విధానానికి ఉండేటువంటి ఒక మౌలికమైనటువంటి లక్షణం. కాబట్టి ఈ రెండు ప్రతిపాదనలు, ఈ రెండు నేను మొదలు చెప్పిన రెండింటితో చాలా సమానమైనటువంటి. మనుషులు చారిత్రక జీవులు, మన ఆకాంక్షలు చారిత్రకత నుంచి వస్తూ ఉంటాయి. 21వ శతాబ్దంలో బడిలో చదువుతున్నటువంటి విద్యార్థి యొక్క ఆకాంక్షలు 20వ శతాబ్దంలో బడిలో చదివినటువంటి విద్యార్థుల యొక్క ఆకాంక్షలతో చాలా భిన్నమైనటువంటి ఆకాంక్షలు, చాలా ఎదిగినటువంటి ఆకాంక్షలు, గుణాత్మకంగానే చాలా తేడా ఉన్నటువంటి ఆకాంక్షలు. కాబట్టి ఆ ఆకాంక్షలు విద్యా విధాన ప్రకటనలో ఏదో విధంగా ప్రతిఫలిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యా విధానాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎవరి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తున్నాయి అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రెండింటిని ప్రాతిపదికగా మనం ముందు కనుక పోయి చూస్తే, భారతదేశంలో స్వతంత్రానంతరం ఇప్పటి వరకు 3 విద్యా విధానాలు వచ్చాయి. 1968, 1986, 2020 3 విద్యా విధాన ప్రకటనలు మన ముందు ఉన్నాయి. మొదటి విద్యా విధానం కేవలం 6 పేజీల విద్యా విధానం, 6 నుంచి 7 పేజీల విద్యా విధానము, చాలా సంక్షిప్తమైనటువంటి విద్యా విధానం. రెండవ విద్యా విధానము 86లో వచ్చింది, 36 పేజీల కాస్త విస్తృతమైనటువంటి విద్యా విధాన ప్రకటన. 2020లో వచ్చింది 66 పేజీల విద్యా విధానం. భౌతికంగా చూస్తే ఇది వాటి యొక్క భౌతికత. 1968 విద్యా విధానానికి ఏ చారిత్రకత, ఏ నైతికత ఆధారంగా ఉంది? దానిలో గనుక చూస్తే వివరాల్లోకి పోవడం సాధ్యం కాదు. కాబట్టి 1960లో ఉన్నటువంటి దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితి ఏదైతే ఉందో అది సమానత్వ ఆకాంక్షను బలంగా ప్రతిపాదిస్తున్నటువంటి దశ. అప్పుడే స్వాతంత్రం పొంది ఒక స్వాతంత్ర్యము అన్న ఆకాంక్ష బలంగా ఉన్నటువంటి ఒక చారిత్రక స్థితి. ఆ స్థితి నుంచి వెలువడినటువంటి విద్యా విధానము అయిష్టంగానైనా సమానత్వాన్ని ప్రాతిపదిక చేసుకొని ఒక విద్యా విధానాన్ని ప్రకటించే ప్రయత్నం చేసింది.
ఎందుకంటే ఆనాటి ఆదర్శము సమానత్వము అనేటువంటి ఆదర్శము చాలా విపరీతంగా చర్చలో ఉన్నటువంటి ఆదర్శము, ఉద్యమాలు జరుగుతున్నటువంటి చారిత్రక స్థితి. కాబట్టి ఆ చారిత్రక స్థితిని చాలా అనుకూలంగా సానుకూలంగా ప్రతిఫలించగలిగింది 1968 విద్యా విధాన ప్రకటన. 1960 నుంచి 86 వచ్చేసరికి ఈ 20 సంవత్సరాల కాలంలో విద్యా అవకాశాలు పెరిగి విద్యను జ్ఞానాత్మక తత్వంగా మాత్రమే చూడకుండా, ఐ రిపీట్ ఇట్, విద్యను కేవలం జ్ఞానాత్మక తత్వంగా మాత్రమే చూడకుండా విద్యను ఒక ఆర్థిక తత్వంగా చూడడం మొదలైంది. ఎప్పుడైతే విద్యను జ్ఞానాత్మక తత్వంగా మాత్రమే కాకుండా ఆర్థిక తత్వంగా కూడడం మొదలయ్యిందో అప్పుడు ఆర్థిక చింతన అన్నది విద్యను ప్రభావితం చేసే ఒక చారిత్రక సందర్భము 1986వ విద్యా విధానానికి మనం చూడవచ్చు. అందుకే విద్యను వనరుగా నిర్వచిస్తూ 1986 విద్యా విధానం మన ముందుకు వస్తుంది. రాజ్యాంగ విలువలైనటువంటి సమానత్వము, సౌభ్రాతృత్వము, స్వాతంత్రము అనేటువంటి విలువల్ని కాదనలేని స్థితిలో వాటిని ఉటంకిస్తూనే విద్యా విధానానికి ప్రాతిపదికగా ఉండాల్సినటువంటి రాజ్యాంగ విలువలు ప్రాతిపదిక స్థాయి నుంచి కాస్త తొలగి ఉటంకించే స్థితి వరకు వచ్చాయి. ఎందుకంటే వాటిని ఉటంకించకుండా విద్యా విధానాన్ని ప్రకటించలేను కాబట్టి వాటిని ఎక్కడో ఒక దగ్గర చెప్పాల్సినటువంటి స్థితి ఇంకా ఉంది కాబట్టి వాటి ఉల్లేఖించడం జరిగింది. అయినప్పటికీ 86వ విద్యా విధానము మౌలికంగా విద్యను ఒక ఆర్థిక స్థితికి, ఆర్థిక ప్రగతికి, ఆర్థిక పరమైనటువంటి వనరుగా చూసి నిర్వచించే ప్రయత్నం చేసింది. అందుకే విద్యాశాఖ మంత్రిత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యూమన్ డెవలప్మెంట్ రిసోర్స్ మినిస్టర్గా మారిపోయింది. అంటే విద్యను మానవ వనరుల్ని పెంపొందించేటువంటి శాఖగా మార్చారు. ఎందుకు మారాల్సి వచ్చింది అంటే 1980 తర్వాత ప్రపంచవ్యాపితంగానే జ్ఞానానికి ఉండేటువంటి మౌలిక స్వభావంలోనే మార్పు రావడం మొదలైంది. జ్ఞానం ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల యొక్క పెరుగుదల విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి 86వ విద్యా విధానము ఆ స్థితిలో వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికము విద్యను నిర్వచించడానికి ప్రాతిపదిక అవుతుందో విద్య మొత్తము ఆర్థిక సరుకుగా మారేటటువంటి క్రమము స్టార్ట్ అయింది. అందుకే అక్కడి నుంచి మనకు ప్రైవేటు బడుల యొక్క పెరుగుదల విపరీతంగా పెరిగింది. ఎందుకంటే విధాన ప్రకటనలోనే విద్యను ఒక ఆర్థిక వనరుగా ఎప్పుడైతే నిర్వచిస్తావో జ్ఞానాన్ని ఆర్జించే క్రమము, జ్ఞానము సరుకుగా మారిపోతుంది. ఎప్పుడైతే జ్ఞానము సరుకు అవుతుందో దాన్ని కొనడము, అమ్మడము అనేటువంటి స్థితికి మనము నెట్టివేస్తూ ఉన్నాము. అందుకే బడిని కొనే, జ్ఞానాన్ని కొనే చదువులు వచ్చాయి. అక్కడి నుంచి మనకు విపరీతంగా ప్రారంభమైంది. దీని గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమందరము గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ బడుల్లో వచ్చినటువంటి సమాంతర బడులు, ప్రైవేటు బడులు, ప్రభుత్వ బడులు విపరీతంగా పెరగడాన్ని మనం చూసాము. ఇది ఎందుకు జరిగింది అంటే 86వ విద్యా విధానం యొక్క నిర్వచనమే, విద్యను చూసే దృష్టి కోణంలోనే ఒక రకమైనటువంటి మార్పు వచ్చేసింది. అందుకే విద్యను అందుకోలేని వారికి ఆసరగా ఉండే విద్యా విధానం నుండి అందుకేలేనంత దూరంగా పరిగెత్తాలనుకునే వారికి ఆసరగా నిలిచే విద్యా విధానం మెల్లగా ప్రారంభమైంది. అందుకే దీన్ని ప్రతిభావంతులకు ప్రత్యేకమైన బడులు, నవోదయ విద్యాలయాలు అన్న దాన్ని నరసింహారెడ్డి గారు కూడా పేర్కొన్నారు. అక్కడి నుంచి మనకు ప్రారంభమైంది. ఇది 2వ విద్యా విధానం. ఇక 3వ విద్యా విధానం 2020 ఎప్పుడైతే వచ్చిందో 30 సంవత్సరాల్లో విద్యలో చాలా విపరీతమైనటువంటి పరివర్తనలు చోటు చేసుకుంది. దీన్ని ఒక మాటలో చెప్పాలి అంటే 1960, 70, 80 దశకం వరకు కూడా ఏకశిలా సదృశ్యంగా ఉన్నటువంటి పాఠశాల వ్యవస్థ, హోమోజీనస్ స్కూల్ సిస్టమ్ అనేది బడిలో వచ్చే వారి సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ బడులు మాత్రం హోమోజీనియస్గా ఉన్నాయి.
ఎప్పుడైతే బడిలో వచ్చే వారి సంఖ్య పెరుగుతూ పోయినా కొద్దీ హోమోజీనియస్ క్యారెక్టర్, స్కూల్కు ఉండేటువంటి ఏకశిలా సదృశ్యమైనటువంటి క్యారెక్టర్ హెట్రోజీనియస్గా అనేక రకాలైనటువంటి బడులుగా వికసించింది. ఇది చాలా మౌలికమైనటువంటి మార్పు. 60-70లో బడికి వచ్చిన వాళ్ళ సంఖ్య తక్కువే, కానీ బడులు ఒక రకంగా ఉన్నాయి. 80 తర్వాత బడికి వచ్చే సంఖ్య పెరిగింది, కానీ బడులు అనేక రకాలుగా దడులు కట్టుకొని ప్రారంభమైంది. ఈ దడులు కట్టుకొని స్థిరీకరించబడ్డటువంటి ఒక చారిత్రక నేపథ్యంలో 2020 విద్యా విధాన ప్రకటన వచ్చింది. ఈ విద్యా విధానానికి తిరస్కరించలేని రాజకీయ విలువల్ని ప్రతిపాదిస్తున్న రాజ్యాంగము ఆలంబనగా కాకుండా ఏదో రెఫరెన్స్ పాయింట్ అని చూడండి, చెప్తూ రెఫరెన్స్ పాయింట్గా అది కనిపిస్తూనే ఒక నూతనమైనటువంటి విలువల్ని ప్రతిపాదించేటువంటి ఒక విధాన ప్రకటన మనం 2020లో చూడవచ్చు. విలువలు అన్నిట్లో మనకు కనిపిస్తాయి. 68 విద్యలో కనిపిస్తాయి, 86 విద్యా విధానంలో కనిపిస్తాయి, 2020లో కూడా కనిపిస్తాయి. ఈ అన్నిట్లో కనిపించేటువంటి 1-2 సమానమైనటువంటి 2 మౌలిక విలువల గురించి మనం ఏం ఆలోచిస్తాం అన్న దాన్ని గూర్చి నేను మళ్ళీ ఒక 2 ప్రతిపాదనలు మీ యొక్క అంగీకార అనంగీకారాలతో ముందుకు పోవాలనుకుంటున్నాను. ఆ ప్రతిపాదనలు ఏమంటే, 1, సమస్త రాజ్యాంగాలకు, అవి బూర్జువా రాజ్యాంగాలనండి, శ్రామిక వర్గ రాజ్యాంగాలనండి, ఏ పేరన్నా పెట్టుకున్నారు, రాజ్యాంగాలను ఆధునిక రాజ్యాంగాలు 2 మౌలికమైనటువంటి విలువల మీద ఆధారపడి రూపొందించబడ్డటువంటి రాజ్యాంగాలు. వాటిని సఫలీకృతం చేసేటువంటి యంత్రాంగం చాలా వీక్గా ఉన్నప్పటికీ విలువల్ని మాత్రం ప్రతిపాదించాయి. 1, సమానత్వం అన్నది భారత రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి ఒక మౌలికమైనటువంటి విలువ. ఆచరిస్తుందా లేదా అది పక్కకు పెడదాం. సమానత్వం అనే విలువను రాజ్యాంగం ప్రతిపాదించి సమాన విద్యా అవకాశాలు కల్పించాలన్నటువంటి సూత్రీకరణను అనేక కమిషన్లు చేసినప్పటికీ రాకపోయినప్పటికీ ఇక్కడ కూర్చున్న మనం సమానత్వం అనేటువంటి విలువను మనసా వాచా కర్మన ఆమోదించగలుగుతామా? ఇది చాలా మౌలికమైనటువంటి ప్రశ్న. సమానత్వము అనేటువంటి విలువతో మనకు ఏమాత్రం అంగీకారం ఉంది? ఇది విమర్శ కాకుండా ఆత్మవిమర్శ నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే నేను విలువకు ఒక సూత్రానికి ఉండేటువంటి ఒక తేడాను కనుక చూడగలిగితే, మనకు వెలుపల ఉండేది సూత్రము, మనలో అంతరీకరించబడేది విలువ. సమానత్వము అన్నది ఒక సూత్రంగా ఉన్నంత కాలము అది మనకు వెలుపల ఉంటూ ఉంటుంది. అది ఒక విలువగా మారితే మనం అంతరీకరించుకుంటాం. దేన్నైతే మనము విలువగా అంతరీకరించుకుంటామో దాని ఆధారంగా మన ఆచరణ ఉంటూ ఉంటుంది. అది వైయక్తిక జీవితంలో కావచ్చు, సామాజిక జీవితంలో కావచ్చు. సమానత్వాన్ని ఒక విలువగా ప్రతిపాదించిన రాజ్యాంగం సమానత్వాన్ని పాఠంగా బోధించమని సాంఘిక శాస్త్రంలో బోధిస్తూ ఉంది. మనం బోధిస్తూ ఉన్నాం. ఒక విలువగా ప్రతిపాదించబడి పాఠంగా బోధించబడుతున్నటువంటి సమానత్వం ఎడ మన అంగీకార స్థాయి ఏమిటి, మన అంగీకార స్థితి ఏమిటి? ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉపాధ్యాయురాలిగా నేను సమానత్వాన్ని పాఠాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు తరగతి గదుల్లో నేను పాటిస్తున్న ఆచరణ సమానత్వాన్ని ప్రతిబింబిస్తుందా, అసమానత్వాన్ని ప్రతిఫలిస్తుందా? ఇక్కడ జరగాలి చర్చ. ఒరిజినల్గా ఉపాధ్యాయ విద్యా సంఘాలు ఇది జరగట్లేదు.
ఇది జరగట్లేదు కాబట్టే సమానత్వం అనేటువంటిది ఒక ఉబుసుపోని వాక్యంగా మిగిలిపోతున్నది, పొద్దుపోక మాట్లాడుకునే మాటగా మిగిలిపోతున్నది, ఎన్నటికీ సాధ్యం కాని ఒక ఆదర్శంగా మిగిలిపోతున్నది, ఒక ఉటోపియాగా మిగిలిపోతుంది. కాబట్టి మనం చాలా స్పష్టంగా, నిష్కర్షగా, భేషజాలు లేకుండా నా భార్య నాతో సమానమా, జెండర్ ఈక్వాలిటీ, హెడ్ మాస్టర్ టీచర్తో సమానమా, పీజీటీ టీజీటీతో సమానమా, లేదా నా వాడలో ఉన్న వాళ్ళందరూ నాతో సమానమా? ఎందుకంటే సమానత్వం అనేటువంటిది ఒక సూత్రంగా చదువుతున్నాము, విలువగా నిరాకరిస్తూ ఉన్నాము. సూత్రంగా చదివి విలువగా నిరాకరిస్తే ఆ సూత్రము కాలక్రమంలో ఎందుకు పనికిరాని ఒక ఉబుసుపోని ఉపన్యాసంగా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి మీ అందరిని చేతులు ఎత్తండి, ఎందుకంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, అతను ఎప్పుడు పాఠం చెబుతూ ఉన్నా అతను మీ అభిప్రాయం ఏంటి, ఒక చేతులు ఎత్తండి. సమానత్వాన్ని ఒక విలువగా మనం అంగీకరిస్తున్నాం, అంగీకరించే స్థితిలో మనం ఉన్నాం. సమాజంలో అసమానత్వం ఉన్నప్పుడు నేను సమానత్వాన్ని అంగీకరిస్తానా? దీని గురించి ఆలోచించమని చెప్తూ ఉన్నాను. ఎందుకు ఉపాధ్యాయులు ఎక్కువగా ఆలోచించాలి అంటే దాని గురించి నేను తర్వాత చెప్తాను, కానీ తప్పకుండా ఆలోచించాలి. రెండవ విలువ లౌకిక తత్వం. లౌకిక తత్వము ఒక నియమంగా సాంఘిక శాస్త్ర పాఠాల్లో బోధించబడుతూ ఉంది. అది ఒక నియమంగా ఉన్నంత కాలం, దాన్ని మనం అంతరీకరించుకోనంత కాలం లౌకిక తత్వం ఒక విలువగా ఎదుగదు. రాజ్యాంగం ప్రతిపాదించింది, కొఠారి కమిషన్ ప్రతిపాదించింది, పాఠశాలలోని పుస్తకము ప్రతిపాదిస్తున్నది. ఈ ప్రతిపాదనలు విలువగా ఎదగనంత కాలము ఆ ప్రతిపాదనలకు విలువ లేకుండా పోతూ ఉంటుంది. ఈ రెండింటిని నేను ఎందుకు ఉదాహరణ తీసుకున్నా అంటే, వర్తమాన చారిత్రక సందర్భం ఏదైతుందో ఈ రెంటి గూర్చి మనము చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి స్థితిలోకి నెట్టివేయబడుతూ ఉన్నాం. ఎందుకు అంటే, విద్య ద్వారా విలువల్ని సాధించాలి అనుకుంటే ఆ విలువలు ఏవైనా కావచ్చు, బోధన ద్వారా విలువల సాధ్యం అసాధ్యం, ఆచరణ ద్వారానే విలువల యొక్క సాధ్యాసాధ్యాలు సంభవం. కాబట్టి ఉపాధ్యాయులుగా బోధించి కూర్చుంటే విలువలని సాధించడం చాలా కష్టం, ఆచరిస్తేనే వాటి విలువల యొక్క ఆచరణ సాధ్యం. కాబట్టి ఈ రెండు ఎందుకు ఇక్కడ పెట్టానో, నేను కాస్త ఇంకా మనల్ని కొంచెము ప్రొవోక్ చేయడానికి, ఎందుకంటే ప్రొవోక్ చేస్తేనే ఆలోచిస్తాం కాబట్టి ప్రొవోక్ చేయడానికి ఇంకొక మాట తెస్తూ ఉన్నాం. కులం అన్నదాన్ని మనం ఎంతమందిని వ్యతిరేకిస్తాం? ఎందుకంటే సమానత్వాన్ని భారతదేశంలో అర్థం చేసుకొని ఆచరించాలి అంటే కులం మన ముందు వస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో అసమానత్వానికి ప్రాతిపదిక కులం. భారతీయ చరిత్రలో అసమానత్వానికి నిచ్చెన మెట్ల సమాజానికి పునాది కులం. కాబట్టి కులం గూర్చిన నా ఆలోచన ఏమిటి, కులం గూర్చిన నా ఆచరణ ఏమిటి? రెండు ఆలే, ఆలోచన ఆచరణ రెండవ ఆలే. కులం గూర్చిన ఆలోచన పబ్లిక్ స్పేస్లో జరుగుతూ ఉంటుంది, కులం గూర్చిన ఆచరణ ప్రైవేట్ స్పేస్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి కులం గూర్చిన ఆలోచన పబ్లిక్ స్పేస్లో ఆదర్శవంతంగా జరుగుతుంది, కులం గూర్చిన ఆచరణ ప్రైవేట్ స్పేస్లో లోపాయికారిగా జరుగుతుంది. కులాన్ని ప్రశ్నించకుండా, నాలో నిక్షిప్తమైన కులాన్ని, నాలో కూర్చున్న కులం కూడా కాదు, నాలో నిక్షిప్తమైన కులాన్ని, నాలో నిక్షిప్తమైనటువంటి కులాన్ని నేను ప్రశ్నించకుండా కులాతీత ఆచరణకు నేను ముందుకు పోగలను, లేదా రాజ్యాంగం ప్రతిపాదిస్తున్నటువంటి సమానత్వాన్ని తరగతి గదుల్లో నేను ఆచరించగలను. కాబట్టి కులం గూర్చి మనం ఏమనుకుంటున్నాము, కులాతీత మానవ సంబంధాల గూర్చి ఇలాంటి సంస్థలు చేస్తున్నటువంటి కృషి ఏమిటి?
నాకు తెలిసినంత వరకు కృషి మన్నించాలి లేదనే చెప్పొచ్చు. ఆ కులాన్ని గూర్చిన కృషి, కులాతీత మానవ సంబంధాలను గూర్చినటువంటి కృషి ఇలాంటి సంస్థలే చేయనప్పుడు సమానత్వము అనేటువంటి ఒక విలువ మన మెదళ్ళ నుంచి హృదయాల్లోకి, హృదయం అనేది ఉంటే ఎలా పోగలుగుతుంది? కాబట్టి సమానత్వం అనేటువంటి విలువ 8వ తరగతి సాంఘిక శాస్త్రపు పుస్తకంలో బోధించబడే ఒక పాఠంగా మిగిలిపోతుంది, ఒక విలువగా ఎదగదు. పాఠంగా ఉన్నటువంటి ఒక వాక్యాన్ని విలువగా ఎదిగించగలిగినటువంటి ఒక నైతిక వృత్తిలో మనం ఉంటూ ఉన్నాం. దీన్ని మనం నైతిక వృత్తి అంటున్నా, నేను ఎకనామిక్ ప్రొఫెషన్ అనట్లేదు. పైసలు తీసుకున్నా కానీ దీనికి ఒక నైతిక బలం ఉంది. ఎందుకంటే విద్యకు ఉండే ఒక మౌలిక లక్షణాన్ని గురించి నేను 2 నిమిషాల తర్వాత వస్తా. దీన్ని ఎందుకు నైతికం అంటున్నాను. కాబట్టి కులం గూర్చి ఇక్కడ కూర్చున్న మనం ఏమనుకుంటాం, కులాతీత సంబంధాల గూర్చి మనము ప్రైవేట్ స్పేస్లో ఏం మాట్లాడుకుంటాం, పబ్లిక్ స్పేస్లో అంతా మంచిగా మాట్లాడతాం, ప్రైవేట్ స్పేస్లో ఏం మాట్లాడతాం, దాన్ని ప్రశ్నించకుండా, కేవలం ప్రశ్నించడం కాదు, ప్రశ్నిస్తాం బాగానే, దానికి వ్యతిరేకమైన ఆచరణను నా నిత్య జీవితంలో ఆచరించకుండా నేను సమానత్వము అనే ఒక రాజ్యాంగ విలువను ఎలా సాధించగలుగుతాను? ఆ సాధించే క్రమంలో ఉపాధ్యాయులుగా నేను దీన్ని ఒక డాక్టర్ని అడగలేను, ఈ ప్రశ్నను మిగతా వృత్తికారులను అడగలేను, ఈ ప్రశ్నను కేవలం ఉపాధ్యాయులనే అడగగలను. ఎందుకంటే పిల్లలు మన దగ్గరికి వస్తారు, పెద్దవాళ్ళై బయటికి పోతారు. పిల్లలు మన దగ్గరికి వచ్చి మన నుంచి జ్ఞాన నైపుణ్యాల్ని మాత్రమే కాదు, విలువల్ని కూడా నేర్చుకొని పోవాలి. అక్కడ ఎక్కడో మనము ఒక సంఘంగా, ఒక వ్యక్తిగా కాదు, ఒక సంఘంగా మనం ఎక్కడో విఫలమవుతూ ఉన్నాం. ఈ విలువను గనుక మొదటి నుంచి మనము తరగతి గదుల్లో పాదుకొల్పే ప్రయత్నం గనుక చేస్తే చారిత్రక సందర్భము ఒక భిన్న రకంగా ఉండేది. ఇప్పుడు మనం ముందుకు తోసుకు వస్తున్న ఒక చారిత్రక నేపథ్యం ఏదైతుందో అది డెఫినెట్గా భిన్నంగా ఉండేది. మనం ఎక్కడో సమిష్టిగా ఫెయిల్ అయ్యాం కాబట్టి, విఫలమయ్యాం కాబట్టి మనం ఒక అసహాయమైనటువంటి స్థితిలోకి మెల్లగా నెట్టివేయబడుతున్నాం. మన అసహాయ స్థితికి మనము ఏ మేరకు కారణము అన్నదాన్ని తప్పకుండా ఆలోచించాలి. ఇది కులాన్ని గురించి. ఇక రెండవది, సమానత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే కులాంతో ముడిపెట్టాల్సిందే, వర్గంతో ముడిపెడదాం. వర్గం ఎంత కాదన్న లౌకిక తత్వం, కులం లౌకిక తత్వం కాదు, ఇది పారలౌకిక తత్వం. ఇది లౌకిక తత్వం అయితే మాట్లాడుకోవచ్చు, ఇది పారలౌకిక తత్వం. ఇక రెండవ అంశం మన పుస్తకాల్లో ఉంది, విధానాల్లో ఉంది, రాజ్యాంగ విలువల్లో ఉంది, లౌకిక తత్వం. లౌకిక తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మతం గూర్చి అర్థం చేసుకోవాలి. శాస్త్రీయ విద్యా విధానానికి పునాదులు వేసే సంఘంగా మతాన్ని గూర్చి మన ఆలోచనలు ఏమిటి, మతాన్ని గూర్చి మన ఆచరణ ఏమిటి? ఆతో బాగానే ఉంటుంది, మొదటి ఆలోచన, ఆచరణ ఏమిటి? దీన్ని చాలా విమర్శనాత్మకంగా ఆత్మ పరిశీలన, ఆత్మ అన్నా మళ్ళీ ఒక స్పిరిచువాలిటీ వస్తుంది, స్వీయ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఎందుకు అంటే మనుషుల సంబంధాలు కులము మతము ఆధారంగా స్థిరీకరించబడ్డ సమాజంలో ఉన్నాయి. మనుషుల సంబంధాలను నియంత్రించి నిర్దేశించేటువంటి 2 తత్వాలు కులము మతము ఆ సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి సమాజం నుంచి బయటపడి సమానత్వము లౌకిక తత్వము రావాలి అంటే వాటిని గూర్చిన ఆచరణ మనలో ఏ మేరకు ఉన్నది, దీన్ని మనము తప్పకుండా ఆచరించాలి. ఎందుకు ఉపాధ్యాయులు ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి అంటే విద్యకు ఉండే ఒక మౌలికమైనటువంటి స్వభావాన్ని మీతో చర్చించాలి. విద్యలో ఉండేటువంటి పని అంటే మనం చేసే పని ఏదైతుందో, శ్రమ ఏదైతే ఉందో, మన పని వస్తూత్పత్తి కేంద్రకమైన పని కాదు. మనం వస్తువును ఉత్పత్తి చేయం. తరగతి గదుల్లో ఒక వడ్రంగి ఉన్నాడు, ఒక కుర్చీని ఉత్పత్తి చేస్తాడు.
మిగతా వృత్తుల వాళ్ళు ఏదో ఒక భౌతిక వస్తువును ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఉపాధ్యాయులుగా మనము మనుషుల్ని నిర్మిస్తూ ఉంటాము. ఒక కుర్చీని నిర్మించేటువంటి వ్యక్తికి ఉండేటువంటి నైతికత వేరు, మనుషుల్ని నిర్మించేటువంటి ఉపాధ్యాయులకు ఉండేటువంటి నైతిక నియమాలు వేరు. కాబట్టి మనుషుల్ని నిర్మించే క్రమంలో ఉన్నాం కాబట్టే భారతీయ భవిష్యత్తు అన్నది తరగతి గదుల్లో నిర్మించబడుతుంది అన్నాడు. వడ్రంగి స్థలాల్లో కాదు, లేదా కమ్మరి స్థలాల్లో కాదు, కుమ్మరి స్థలాల్లో కాదు, పాఠశాలలో నిర్మించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనుషుల తయారీ జరుగుతూ ఉంటుంది, మనుషుల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాము. ఉత్పత్తి అన్నది శుద్ధ ఆర్థికమైన పదం కాబట్టి మనుషుల్ని నిర్మిస్తూ ఉంటాము. లేదా మనుషుల నిర్మాణ క్రమంలో చైతన్యయుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాం. అట్టి మనుషుల నిర్మాణ క్రమాల్లో ఉన్నాము కాబట్టి ఆ మనుషుల్ని ఎలా రూపొందించాలి, ఆ మనుషుల్ని రూపొందించే క్రమంలో ఉపాధ్యాయులుగా మనం చేయాల్సినటువంటి ఒక నిరంతరమైనటువంటి శ్రమ ఏమిటి, ఆ ఉపాధ్యాయుల క్రమంలో నిరంతరంగా స్వీయ పరిశీలన ఎలా చేసుకోవాలి. ఎందుకు అంటే రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న విలువలకు, సమాజము అంగీకరించి ఆమోదించి ఆచరిస్తున్న విలువలకు చాలా మౌలికమైనటువంటి సంఘర్షణ ఉన్నది. సమాజము కులంలో విశ్వసిస్తుంది, పాఠ్యపుస్తకము కులాన్ని విమర్శిస్తుంది. సమాజం మతంలో విశ్వాసాన్ని ఉంచుతుంది, పాఠ్యపుస్తకము మతపరమైనటువంటి ఆలోచనల్ని కనీసంగానైనా విమర్శిస్తుంది, శాస్త్రీయమైన ఆలోచనల్ని ప్రతిపాదిస్తుంది. ఇంకా బలంగా ప్రతిపాదిస్తే చాలా బాగుండేది, కానీ ప్రతిపాదిస్తున్నారు. కాబట్టి సమాజం నుంచి వస్తున్న పిల్లలు ఆ విలువల్ని మోసుకొని వస్తూ ఉన్నారు. ఆ విలువల్ని మోసుకొని వస్తున్నటువంటి పిల్లల్ని మార్చే ప్రక్రియలో ఉండేటువంటి ఉపాధ్యాయులు నిజంగా వాటిని ఆచరించని స్థితిలో ఉన్నారా లేదా, లేదా ఆచరించే స్థితిలోనే కూరుకుపోయాము. దీన్ని మనము వ్యక్తుల వ్యక్తిగత జీవితానికి వదిలేసినంత కాలము సమాజ పరివర్తనలో, విలువల ప్రతిష్ఠించడంలో మన భూమికను మనం నెగ్లెక్ట్ చేసిన వాళ్ళమే అవుతూ ఉంటుంది. ఎందుకంటే కులము మతము అన్నది కేవలం వ్యక్తుల వ్యక్తిగతానికి సంబంధించినటువంటి తత్వాలు కాదు, నీ సంబంధాన్ని మిగతా వ్యక్తులతో నిర్దేశించేటువంటి తత్వాలు, సోషల్ కేటగిరీస్. వాటిని గూర్చి మన ఆచరణ ఏంటి, ఉపాధ్యాయులు ఎందుకు చేయగలుగుతారు అన్నదానికి నేను ఏమిటి అంటే, విద్య అన్నది మనం ఎలా బోధిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి భారతీయ స్థితికి, ఎదుగుతున్న భారతీయ రాజకీయ స్థితులకు ఆలంబనగా విద్యాలయాలు కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడి నుంచో వచ్చింది. అది చాలా సాపకింది నీరులాగా, చాలా పగడ్బందీగా మనుషుల మెదళ్లను తయారు చేసే ప్రక్రియను గత 60 సంవత్సరాలుగా కొందరు చేస్తూ వచ్చారు. దాని ఫలితమే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము విశ్వసిస్తున్నా అని చెప్పడం కూడా కొంచెం అతిశయోక్తేమో. మనము చెబుతున్నా, విశ్వసిస్తున్నామో లేదో నాకు తెలియదు, మనం చెబుతున్నా, మనం ఉల్లేఖిస్తున్నా విలువల్ని విశ్వసించడం మొదలు పెడతాం. విశ్వసించి తరగతి గదుల్లో ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా బలంగా ఆచరణాత్మకంగా వస్తున్నటువంటి సాంప్రదాయ విలువలకు వ్యతిరేకంగా పోవాలి అంటే అంతే బలంగా ఆచరణీయంగానే రావాలి. కేవలం ఆలోచనలో కాదు, విమర్శలో కాదు, ఆచరణాత్మకంగానే రావాలి. ఆచరణాత్మకంగా విలువల యొక్క ప్రతిపాదన రానంత కాలము సమాజంలో పేరుకుపోయిన విలువల్ని మళ్ళీ పునర్బలం పొందించే రాజకీయ స్థితులు పెరుగుతున్న సందర్భంలో మనము ఆచరణను మన దారిగా చేసుకోకుండా కేవలం ఆలోచనను మాత్రమే చేసుకుంటే అది సాధ్యం కాదు అనేటువంటిది నాకున్నటువంటి చాలా ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈ అవకాశం ఉపాధ్యాయులకు సాధ్యమా? సాధ్యాసాధ్యాల గురించి చర్చ చేసుకోవాలి మనం తప్పకుండా. పాలో ఫ్రేరీ అంటాడు, ద గ్రేట్ రాడికల్ ఎడ్యుకేటర్,
ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్వేస్ ఎ పాసిబిలిటీ. విద్య అన్నది నిరంతరం సంభావ్యతల గురించే మాట్లాడుతుంది. ఇఫ్ యూ డోంట్ టాక్ అబౌట్ పాసిబిలిటీస్, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సంభావ్యతల గురించి కనుక మనం మాట్లాడకపోతే విద్యను గూర్చిన చర్చ చేయాల్సిన అవసరమే లేదు. ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు అంటే అసలు విద్యే సాధ్యం కాదు. అసలు సంభావ్యతను లేని విద్య అనేటువంటిది సాధ్యం కాదు. విద్య అన్నదే సంభావ్యత. కాబట్టి సంభావ్యతలు ఉపాధ్యాయులకు ఎందుకు ఉంటాయా లేదా? నేను విద్యా విధానాన్ని 3 స్థాయిల్లో చూస్తాను. ఇప్పుడు విద్యా విధాన ప్రకటన వచ్చేసింది 2020. అది మొదటి స్థాయి. ఈ ప్రకటనలు అన్నవి వాటికి అనుగుణంగా విద్యా వ్యవస్థల్ని స్థాపిస్తూ ఉంటాయి, బడుల్ని స్థాపిస్తూ ఉంటాయి. అది 2వ స్థాయి. 3వ స్థాయి ఉపాధ్యాయుల కార్యక్షేత్రం. అది తరగతి గది. విధానాన్ని రూపొందించేప్పుడు ఒక 100 మంది మేధావులు కూర్చొని రూపొందిస్తారు. విద్యా ప్రణాళిక రూపొందించేప్పుడు కొద్దిమంది ఉపాధ్యాయులు పాలు పంచుకుంటారు. కానీ పాఠ్యపుస్తకం ఒకసారి తరగతి గదిలోకి వచ్చింది అంటే లక్షలాది మంది ఉపాధ్యాయుల కార్యక్షేత్రం అది. లక్షలాది మంది ఉపాధ్యాయుల కార్యక్షేత్రమైనటువంటి తరగతి గదుల లోపల గనుక మనము ఆచరణాత్మకంగా విలువల్ని ప్రతిపాదించగలిగితే, ఆచరణాత్మకంగా, పాఠ్యాంశంగా కాదు, ఆచరణాత్మకంగా విలువల్ని ప్రతిపాదించగలిగితే, విలువల్ని ఆచరించగలిగితే, ఆ విలువల్ని ఆచరించేటువంటి సంభావ్యత మన దగ్గర ఉన్నదా? వ్యక్తిగా ఒక ఉపాధ్యాయుడికి ఉందో లేదో నేను చెప్పలేను, కానీ సంఘంగా ఒక సంఘానికి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. నేను ఒక ఉపాధ్యాయుని పట్టుకొని ఈ సంభావ్యతను సాధించమని చెప్పలేను, కానీ ఒక సంఘాన్ని పట్టుకొని తప్పకుండా అడగగలను. ఎందుకంటే సంఘానికి ఉండేటువంటి శక్తి అలాంటిది, సమిష్టికి ఉండేటువంటి శక్తి అలాంటిది. సమిష్టి గనక ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈ ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి పాఠశాలల్లో ఉండే మన ఉపాధ్యాయులందరూ ఆచరణాత్మకమైనటువంటి ఈ ఆలోచనల్ని అవలంబించే పని చేస్తారు, చెయ్యాలి అనే ఒక నిబంధన గనక వస్తే వీటి సంభావ్యతలు సాధ్యం. అలా కాకుండా ఉపాధ్యాయ వృత్తిని వ్యక్తి కేంద్రమై చూస్తే ఈ వీటిలో ఉండే సంభావ్యత చాలా కష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి తీర్మానాలు మనం ఏమన్నా చేయగలుగుతామా? అలాంటి ఆచరణలు ఏమన్నా చేయగలుగుతామా? ఎందుకు అంటే ఎట్ క్లాస్ రూమ్ లెవెల్, ఎట్ క్లాస్ రూమ్ ప్రాసెస్ లెవెల్, ఎట్ పెడగాజిక్ లెవెల్, teachers have some autonomy. I cannot say complete autonomy. పూర్ణ autonomy ఉందనను, కానీ we have a limited autonomy. లిమిటెడ్ అటానమీ అని చెప్పడం కూడా అబద్ధమే అవుతుంది. అటానమీని టీచర్ ఎంతగా కోరుకుంటే అంత సాధ్యమయ్యేటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. నేను ఒక ఉపాధ్యాయుడిగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే భావాల్ని విశ్లేషించడంలో, విలువల్ని ప్రతిపాదించడంలో, విలువల్ని ఆచరించడంలో ఉపాధ్యాయుడిగా నాకు ఇప్పటి వరకు ఎన్నడూ తరగతి గదుల్లో ఆటంకాలు ఎదురు కాలేదు. 91 నుంచి ఇప్పటి వరకు నేను అనుకున్న ఆచరణను ఆచరించడానికి అడ్డుపడినటువంటి ఉదాహరణలు చాలా చాలా తక్కువ. ఆ క్షేత్రంలో ఉపాధ్యాయులకు స్వయత్తత, అటానమీ తప్పకుండా ఉంటుంది. ఆ అటానమీని ఉపయోగించుకునేటువంటి క్షమత, ఆ అటానమీని ఉపయోగించుకొని నేను ప్రతిపాదిస్తున్న విలువల్ని ఆచరించాలనేటువంటి ఒక ఉబలాటం, ఒక ఆరాటం నాకు ఉండాలి. నాకు ఉన్నప్పుడు అది సాధ్యం. ఇది ఎక్కడో మనము మౌలిక మార్పు వస్తేనే అన్ని మారుతాయి అనే ఒక సిద్ధాంతపు వెలుగు లోపల మన చేతిలో సాధ్యమైనటువంటి మార్పు గూర్చిన కృషిని పక్కదారి పట్టించి వేస్తుంది. కాబట్టి అలా జరుగుతున్నంత కాలము నేను అనుకుంటాను మనం ఒక రకమైనటువంటి థ్రెట్ను, బయట నుంచి వచ్చే థ్రెట్కు లోను కావలసినటువంటి స్థితిలోకి కంటిన్యూస్గా, నిరంతరాయంగా నెట్టివేయబడుతూనే ఉంటాం. అలా నెట్టివేయబడకుండా మనమే ఒక స్థితిని సృజించే విధంగా, మనమే ఒక ఎజెండాను రూపొందించే విధంగా మనం ఎదగాలి అంటే తప్పకుండా ఆచరణాత్మకం కావాల్సిందే.
ఎందుకు సాధ్యం అవుతుంది అంటే సమానత్వము అనే విలువను పబ్లిక్ స్పేస్లో వ్యతిరేకించేటువంటి శక్తులు చాలా తక్కువ. పబ్లిక్ స్పేస్లో క్లాస్ రూమ్ అన్నది ఒక పబ్లిక్ స్పేస్, తరగతి గది అన్నది ఒక పబ్లిక్ స్పేస్ కాబట్టి నాకు అందిస్తున్నటువంటి పాఠ్యపుస్తకము సమానత్వము ఒక విలువగా ప్రతిపాదించుమని చెబుతున్నది కాబట్టి ఆ సమానత్వాన్ని గూర్చినటువంటి చర్చ, తత్సంబంధమైనటువంటి ఆచరణను నేను చేయగలిగేటువంటి స్వాయత్త అటానమీ నాకు ఆటోమేటిక్గా వస్తూ ఉంది. కార్యకారక సిద్ధాంతాన్ని చెప్పమని సైన్స్ పుస్తకమే చెబుతున్నది కాబట్టి కార్యకారక సిద్ధాంతాన్ని తరగతుల్లో బోధించడానికి, దానికి అనుగుణంగా నా ఆచరణను నిర్వర్తించడానికి నేను కనుక ముందుకు వస్తే అడ్డుపడేటువంటి శక్తులు పబ్లిక్ స్పేస్లో మనకు కనిపించవు. ఇది ఎక్కడో మనము చెయ్యట్లేదని నాకు అనిపిస్తూ ఉన్నది. లేదు, మేము చేస్తున్నాము అంటే చాలా సంతోషం. మనం నిజంగా ఆచరణాత్మకంగా చేస్తే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఈ దుస్థితికి కారణం మనం కూడా. నేను డాక్టర్లను అనను ఈ మాట, ఇంజనీర్లను అనను, వ్యవసాయదారుణ్ణి అనను, తప్పకుండా ఉపాధ్యాయుల్ని అంటాను. ఎందుకంటే ఉపాధ్యాయుడిగా నాకు తెలుసు, ఉపాధ్యాయులుగా మీకు కూడా తెలుసు. అందుకే మనందరము ఛాతి మీద చేసుకొని చెప్పాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ కాదు, స్వీయ పరిశీలన చేసుకోవాలి. Do we follow these values in our private and public life? ఎందుకంటే రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న విలువల్ని జీవితాల్లోకి జొప్పించకుండా ఆ విలువలు పనికిరావు అంటే సాధ్యం కాదు. అవి చాలా ఏమంటాము అర్ధ మనస్కంతో చేసినటువంటి ప్రతిపాదనలు అంటే అది మన మీద ఉండే తప్పితే రాజ్యాంగ విలువలు ఇంకా బలంగా ఉంటే ఇంకా చాలా మంచిది. కానీ ఆ ఉన్న విలువలనైనా మనం ఆచరించే స్థితిలో ఉన్నామా? దీని గురించి మీరు తీవ్రంగా ఆలోచించాలని, తీవ్రంగా కాదు, చాలా నిబద్ధతతో ఆలోచించాలని, కులాతీత సంబంధాల్లోకి సంఘపరంగా చర్యలు తీసుకోవాలని, కులాతీత వివాహాల సందర్భంలో మతపరమైనటువంటి జోక్యాన్ని నివారించాలని. ఎందుకంటే ఈ రెండింటినీ ఆచరణాత్మకంగా ఎదుర్కోకుండా ఆలోచనలో విమర్శిస్తూ, ఆచరణలో పూర్తిగా పాటిస్తూ, కొద్దిగా కూడా కాదు పూర్తిగా పాటిస్తూ ఈ రెండు పోవాలి అంటే అవి ఎక్కడికి పోవు. ఎందుకంటే అవి కాగితాలు కాదు. అందుకే మా విద్యార్థులకు మొన్ననే చెప్పిన, కులము నీకు వెలుపల లేదు, కులము నీ లోపల ఉంది. కులము నీ లోపల కూడా లేదు, నువ్వే పెద్ద కులానివి. లోపల ఉన్నా తీసి బయటేయచ్చు, కానీ నువ్వే కులానివి అన్న నిజాన్ని నువ్వు గుర్తించకపోతే కులాతీత మానవ సంబంధాల కోసం నువ్వు ప్రయత్నించవు. కాబట్టి ముందు నువ్వు అంగీకరించాలి, నువ్వు ఒక కులానివి, నువ్వు ఒక వర్గానివి, నువ్వు ఒక జెండరు. ఈ మూడింటిని అంగీకరించి దీనికి తద్వ్యతిరేకమైనటువంటి ఆచరణను తీసుకురావాలి. నేను దీన్ని మాటికి ఎందుకు చెప్తున్నాను అంటే 1994 ఏకశిలా కాలేజీలో నేను పనిచేస్తున్నప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నాకంటే 20 సంవత్సరాల పెద్దవాళ్ళైన టీచర్లకు పాఠాలు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఒక 2 టీచర్లు ఉన్నారు ఆ క్లాస్ లోపల. ఈ ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తా, ఆ తర్వాత ప్రశ్న జవాబు తీసుకున్నాను. ఒక టీచర్ వచ్చాడు, సార్ మాకు అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి కావాలి సార్, పెళ్లి చేయాలి. సార్ పెళ్ళి అయితే చేయాలి, 20 ఏళ్ళు వచ్చినాయి పిల్లకు, పెళ్ళి అయితే చేయాలి. ఆయనకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు అదే క్లాస్లో. ఆయనకు అబ్బాయి ఉన్నాడు, ఆయనకు అమ్మాయి కావాలి. వీళ్ళిద్దరు మంచి మిత్రులు. ఆయన అబ్బాయి కోసం చూస్తున్నాడు, ఈయన అమ్మాయి కోసం చూస్తున్నాడు. వీళ్ళు ఇద్దరు ఇచ్చుకుంటే పని అయిపోతుంది అలా. నేను అదే మీకు మంచి మిత్రుడు కదా, ఆయన కొడుకు చాలా మంచోడని నువ్వే చెప్తాను, ఆయన బిడ్డ మంచిదని నువ్వే చెప్తాను, మీరిద్దరే ఇచ్చుకోవాలంటే సార్ మీరు ఏంది సార్ గిట్లా చెప్తారు, గట్టెట్లయితే సార్ మిత్రులమే కానీ ఇక్కడి వరకే, అది వేరు. ఎందుకంటే వాళ్ళు 2 కులాలు అంటే వాళ్ళిద్దరు ఏపీటీఎఫ్ఓలే. ఇది వాస్తవమే కదా.
ఎంతమంది ఏపీటీఎఫ్ నాయకులు ఇద్దరు కలిసి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కులంలోనే వెతుకుతలేరు? పెళ్లి గురించి అంటున్నాం. పెళ్లి చాలా మౌలికమైనది జీవితం లోపల. ఎందుకు కులానికి ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాతిపదికల్లో పెళ్లి ఒకటి. అందుకే అంబేద్కర్ అంటాడు, పెళ్లి మనుషుల మధ్య జరగదు, కులం మధ్య జరుగుతుంది. ఆరు పెళ్లి మనుషుల్ని ఉత్పత్తి చేయదు, కులాన్ని ఉత్పత్తి చేస్తుంది. కులాతీత సంబంధంలో పుట్టినప్పుడు కులం ఏందన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే మాకు పుట్టిన బిడ్డకు మేము అనుకున్నాం దీనికి ఏం కులం ఇద్దాం, ఏం కులం ఇద్దామంటే నీ కులమీయనా నా కులమీయనా? ఎందుకు రెండు కులాలు వేరైతే, ఒకే కులం అయితేనూ ఆ లొల్లే లేదు. మేము ఇద్దరం వేరు వాళ్ళం కాబట్టి ఏ కులం ఇద్దామంటే ఏ కులము వద్దు అనుకున్నాం. అంటే ఒక గెంతు వచ్చింది, అక్కడ ఒక గెంతు వచ్చింది. అక్కడ జెండర్ ఉందనుకో, నేను ఎట్లయినా మగోడి కులమే వస్తుంది కాబట్టి జెండర్, నేను జెండర్ అనేటువంటి కాన్షియస్నెస్ ఉండాలి. కాబట్టి మిత్రులారా, మనం ఆచరణకు దిగకపోతే మనం వెలివేయబడతాం. వెలి మొదలైంది. వెలివేయబడద్దు అంటే ఆచరణాత్మకంగా ముందుకు రావాల్సింది. ఆ ముందుకు వచ్చే దిశగా ఈ సంస్థ ఆలోచిస్తుందని, ఆలోచించాలని, ఆలోచించి చించివేయద్దని, ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీని మీద చర్చ మీ స్థలాల్లో ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే సమాజ పరివర్తనలో మనం భాగం పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కృషి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.